హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక అడవికి ఓ భయంకరమైన సింహం రాజు. అన్ని జంతువులు భయంతో జీవించేవి. అది ప్రతిరోజు ఒక జంతువుని పట్టుకొని తినేయడం మొదలుపెట్టింది. జంతువులంతా గుంపుగా చేరి సింహరాజుని, మహారాజా, దయచేసి మమ్మల్ని పొంకి పొర్లకుండా ప్రతిరోజు మేమే మీకు ఒక జంతువుని పంపిస్తాం, మీరు అదే తినేయండి అని కోరాయి. సింహం ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక జంతువు తినబడిపోతూ వచ్చింది. ఒకరోజు తమ మీద అతి ప్రేమ కలిగిన ఓ తెలివైన కృష్ణ జింక ఏకంగా తనే వెళ్లేందుకు ముందుకు వచ్చింది. ఆ జంతువు సింహరాజు దగ్గరికి ఆలస్యంగా వచ్చింది. అప్పుడు సింహం, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు అని అరిచింది. కృష్ణ జింక తెలివిగా, మహారాజా, నేను ఒక్కడినే కాదు, మిమ్మల్ని చూస్తేనే భయపడే మరో సింహం కూడా వచ్చింది. అది నేనే నిజమైన రాజు అంటుంది అని చెప్పింది. అది విని సింహరాజు కోపంతో రగిలిపోయింది. ఎక్కడుంది ఆ సింహం, నన్ను మర్చిపోయిందా అంటూ కృష్ణ జింకని వెంట తీసుకుని వెళ్తాడు. కృష్ణ జింక సింహరాజుని ఓ పెద్ద కుళాయి నీలకుంట దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసిన సింహం అది నిజంగా మరో సింహం అని భావించి కోపంతో నీటిలోకి దూకింది. కానీ అది లోతు ఎక్కువగా ఉండటంతో సింహరాజు మునిగి చనిపోయాడు. అప్పటి నుంచి అడవి జంతువులందరూ కృష్ణ జింకని గౌరవిస్తారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: తెలివితేటలతో కూడిన ధైర్యం ఉంటే ఎలాంటి శత్రువునైనా ఓడించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.